కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినము గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ఈ దినము దేవుడు మనకి ఏ వాక్కుని ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకు ఇస్తున్న బలమైన వాక్కు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చి అంతగా ప్రేమించాడు. కాబట్టి దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి ఎందుకు పంపించడానికి గల కారణం, ఎందుకు బలిగా ఇవ్వడానికి గల కారణం, అతడు నలగొట్టబడడం తండ్రికి ఇష్టమైనదంట. అతడు విరగొట్టబడడం, రక్తం చిందించడం అది తండ్రికి ఇష్టమైన కార్యం అంట. ఎందుకు ఈరోజు దేవుడు పంపించాడు అంటే ప్రతి వాడును తనకిష్టమైన మార్గంలో తొలగి వెళ్ళిపోవడం బట్టి, దేవుణ్ణి గుర్తెరగక సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సొంత వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడడం బట్టి చెడిపోయి పడిపోయి పాపంలో పడిపోయి తప్పిపోవడం బట్టి వారందరినీ సమకూర్చడానికి, వారందరి పాపం, దోషం, శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు మీద పడింది దేవుని బిడ్డారా. అందుకనే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన క్రీస్తు వచ్చి ఉన్నాడు. మనందరి దోష శిక్ష భరించిన వాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీద పడింది కనుక మనందరికీ శాశ్వతమైన పరిష్కారం, విడుదల, విమోచనం శిలువ బలియాగంలోనే ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత, ఆయన చిందించిన రక్తం వలన విడుదల, విమోచన. ఈరోజు మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉండవలసిన స్థానంలో మనల్ని ఉంచాడు కనుక మనల్ని ధన్యులుగా మార్చాడు. ప్రతి పాపానికి సమాప్తం, ప్రతి శాపానికి విడుదల, ప్రతి వాటికి రోగ రుగ్మతలన్నిటికీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ బలియాగమే జవాబుగా మారింది. సమాప్తం చేసి, ముగించి, ఫినిష్ చేసి మన కన్నీరుని నాట్యంగా మార్చాడు. దుఃఖం ఆనందంగా, నిత్యానందంతో దేవుడు మనల్ని అభిషేకించి లేవనెత్తుతూ ఉండగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పట్ల చూపిన ప్రేమ, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన విధానం గమనిస్తూ మనందరం దైవికంగా సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా ఈ దినము ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉన్న మందిరాలకు వెళ్తూ దేవుని స్తుతిస్తూ దేవుని నామానికి మహిమకరంగా, నమ్మకంగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాన్ని బట్టి నీకు మహిమ. మా కొరకు మీరు ఇచ్చిన మీ ప్రియ కుమారుని బట్టి నీకు మహిమ. వదకు సిద్ధపడిన గొర్రె పిల్ల వలె మౌనముగా నలగొట్టబడుతూ, విరగొట్టబడుతూ ప్రతి విషయంలో ప్రభా మా కొరకు చేసిన బలియాగాన్ని బట్టి నీకే మహిమ. నీవు చూపుతున్న ప్రేమను బట్టి నీకు మహిమ. మేము కూడా నిన్ను అంతగా ప్రేమించినట్లుగా మీరే గొప్ప కృప చూపించి నీ బలమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దిన వాగ్దానం అనేక దీవెనకరంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం, మంచిని బలపడదాం. మాతో కలిసి ఆరాధించాలంటే 10 గంటలకి ఆరాధన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆమేన్.